మారుమూల ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఉట్నూరు మండలం నర్సాపూర్ జై గ్రామంలో పర్యటించిన డీజీపీ త్రాగునీటి ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ శిబిరానికి తరలివచ్చిన 1000 మంది ఆదివాసీలకు పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. పోలీసు శాఖ శాంతి భద్రతలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతగా ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని డీసీపీ శివధర్ రెడ్డి గ్రామస్తులు తెలిపారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ను నిర్మింపజేసినందుకని చెప్పి ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆదిలాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే ఒక మంచి ఆర్ఓ ప్లాంట్ వచ్చినందుకని చెప్పి మీ ఊరు వాళ్ళందరూ కూడా నా అభినందనలు. మీ సర్పంచ్ గారికి, మీ వార్డు మెంబర్లకు, ఉన్నటువంటి గ్రామీణులందరూ కూడా అభినందనలు. కృష్ణలు చాలా ఇక్కడ దూరంగా కొండల మధ్యన ఉన్న వీళ్ళు గ్రామము మంచి అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ అప్రోచ్ రోడ్లే రావడానికి పోవడానికి రోడ్లే సరిగా లేనట్టు అనిపిస్తున్నది. అది తప్పకుండా దాన్ని డెవలప్ చేసేటువంటి సిఫార్సు ప్రభుత్వానికి తప్పకుండా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది యంగ్స్టర్స్ యువతులు ఉన్నారు. అందరూ కూడా మంచి ఉత్సాహంతో ఇప్పుడు ఇంత లేట్ అయినప్పటికీ కూడా మార్నింగ్ ఎప్పుడు మీరు అనుకుంటాను ఈ మీ ఉచిత వైద్య శిబిరం మొదలైంది ఉదయం, అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు. చాలా సేపు మాకు అక్కడ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎక్కువ లేట్ అయిపోయింది వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల. అయినప్పుడు కూడా కొంత చీకటి అయినప్పుడు కూడా సాయంత్రం అయినప్పుడు కూడా ఇక్కడ వచ్చి మీ మధ్యలో కొద్దిసేపు కూర్చునే